మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. వేక్ఫిట్ ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ మ్యాట్రసెస్ సెల్ చేయడంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియన్ ఐక్యాగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న కంపెనీ ఇది. యాక్చువల్లీ మనం మ్యాట్రస్ ఇండస్ట్రీని అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఎస్టాబ్లిష్డ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అయితే ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలోని ఒక కొత్త ప్లేయర్ ఎంటర్ అవడం అనేది చాలా కష్టం. అలాంటిది వీళ్ళు ఎంటర్ అవడం మాత్రమే కాకుండా ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ని ఛాలెంజ్ చేసి వీళ్ళు 100 days రిటర్న్ పాలసీ ఏదైతే ఉన్నదో దాంతో ఛాలెంజ్ చేసి వాళ్ళ మార్కెట్ షేర్ని గ్రాప్ చేసి గ్రో అవుతూ వచ్చింది ఈ కంపెనీ. ప్రెసెంట్ చూసినట్టు ఓన్లీ మ్యాట్రస్ కంపెనీగా మాత్రమే కాకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్స్ ఏవైతున్నాయో ఈ వేక్ఫిట్కి ఇక్కడ నుంచి ఇంకా మంచి గ్రోత్ ఏమన్నా లెట్స్ సీ. ఈ ఐపీఓ వీడియోలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే దొరికేస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ బై ద వే మీలో ఎవరైనా కూడా వేక్ఫిట్ ఒక ప్రోడక్ట్ని ఆల్రెడీ యూస్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఆర్హెచ్పి నౌ. ఈ వేక్ఫిట్ గురించి మాట్లాడుకుంటే ఇయర్ 2016లోని బెంగళూరులో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. వీళ్ళు 3 categories వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే ఆఫర్ చేశారు. ఒకటి మ్యాట్రస్, వీళ్ళ కోర్ బిజినెస్, అది ఈ బిజినెస్తోనే స్టార్ట్ అయింది. ప్రజెంట్ చూసినట్లయితే ఈ మ్యాట్రస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 60% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. బట్ వీళ్ళు అదర్ 2 segments ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయంటే ఈ మ్యాట్రస్ సెగ్మెంట్ ఒక షేర్ని ఆ 2 segments కూడా గ్రాప్ చేస్తున్నాయి అన్నమాట. వీళ్ళ ఫర్నిచర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళు సోఫాస్, బెడ్స్, డైనింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇవన్నీ కూడా సెల్ చేస్తారు. కరెంట్లీ ఇక్కడ నుంచి 29% ఆఫ్ ద రెవెన్యూ వస్తున్నది. నెక్స్ట్ ఫర్నిషింగ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో మన ఇంటిని అట్రాక్టివ్గా చేయడానికి యూస్ చేసే డెకరేటివ్స్ ఏవైతే ఉంటాయి అవి, అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నిటిని సెల్ చేస్తున్నారు. కరెంట్లీ వీళ్ళకి 10% ఆఫ్ ద రెవెన్యూ ఈ సెగ్మెంట్ నుంచి అయితే వస్తుంది. అండ్ వీళ్ళు ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఆన్లైన్ ద్వారా వీళ్ళు మ్యాట్రసెస్ని సెల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్లో మ్యాట్రస్ ఎవరు కొనుక్కుంటారు? ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా కొనుక్కోం కదా. సో ఆ మిత్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం కోసం చెప్పి వీళ్ళు 100 days ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ అని అయితే తీసుకొచ్చారన్నమాట. నార్మల్లీ వీళ్ళు ఏమంటారంటే మీరు మ్యాట్రస్ కొనుక్కునేటప్పుడు ఆ స్టోర్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయాలన్నా కూడా మీకు అంత ప్రైవసీ ఉండదు, సరిగ్గా టెస్ట్ చేయలేరు, పైపైన అలా కూర్చుని ఏదో టెస్ట్ చేస్తారు. వెరస్ మీ ఇంట్లోనే మీకు ప్రైవసీ ఉంటుంది. అక్కడ మీరు 100 రోజుల పాటు టెస్ట్ చేసుకోండి. అండ్ మేము ఇన్నోవేషన్ మీద ఎంతలా వర్క్ చేసామంటే మీరు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అని చెప్పి 100 days ఛాలెంజ్ వీళ్ళు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు రిటర్న్ ఇవ్వాలన్నా కూడా 100 days లోపల రిటర్న్ ఇచ్చేయచ్చు అని చెప్పి వీళ్ళు ఏదైతే ఆ మిత్ని బ్రేక్ చేశారో దాంతో కన్స్యూమర్స్ అయితే ఈ ప్రోడక్ట్ని కొండ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది డైరెక్ట్ టు కన్స్యూమర్ కంపెనీ అవడం వల్ల ఏదైతే మిడిల్ మ్యాన్ కాస్ట్ ఉన్నదో ఆ కాస్ట్ అయిపోయడం వల్ల ఆ కన్స్యూమర్కి ఆ బెనిఫిట్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా జస్ట్ ఆన్లైన్ ద్వారా సెల్ చేసే కంపెనీగా స్టార్ట్ అయిన ఈ వేక్ఫిట్ ప్రెసెంట్ చూసినట్లయితే వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ కూడా చాలా చోట్ల అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న చిన్న టౌన్స్లో కూడా వీళ్ళ స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఈ స్టోర్స్ కూడా కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ స్టోర్సే. అండ్ ఈ స్టోర్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా మాత్రమే కాకుండా మల్టీ బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు టెక్నాలజీ అండ్ డేటా డ్రివెన్ కంపెనీగా అయితే పిలుచుకుంటారు. కరెంట్లీ వీళ్ళ దగ్గర 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ బెంగళూరులో 2 ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ హుసూర్లో 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ ఫెసిలిటీస్ ఒక కెపాసిటీ యూటిలైజేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ ఆప్టిమల్ కెపాసిటీ యూటిలైజేషన్తోనే రన్ అవుతున్నాయి. అండ్ వీళ్ళు ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా వీళ్ళు 700 districts అండ్ 28 స్టేట్స్లోని 6 యూనియన్ టెరిటరీస్లో వీళ్ళు సెల్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ విషయంకి వచ్చేసరికి ఆర్హెచ్పి ఫైల్ చేసే టైంకి వీళ్ళ దగ్గర 125 స్టోర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు స్టోర్ ఎడిషన్ టార్గెట్ కాదు, ఎందుకంటే స్టోర్ ఎడిషన్ టార్గెట్ పెట్టుకున్నట్టయితే దానివల్ల స్టోర్ బ్రేక్ ఈవెన్కి చాలా టైం పట్టి లాసెస్ని చూడాల్సి రావచ్చు. అందుకని మేము స్టోర్ ఎడిషన్ టార్గెట్ పెట్టుకో, మాకు మంత్లీ లిమిటెడ్ స్టోర్స్ యాడ్ అయినా పర్లేదు, బట్ బ్రేక్ ఈవెన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రేక్ ఈవెన్ పీరియడ్ త్వరగా మాకు ఎక్కడైతే వస్తుందని చెప్పి డేటా బట్టి అర్థమవుతుందో అలాంటి చోట మేము స్టోర్ ఎడిషన్ అయితే చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ని వీళ్ళ ఓన్ స్టోర్స్లో మాత్రమే కాకుండా మల్టీ బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా సెల్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. యాజ్ ఆఫ్ నో 1500+ స్టోర్స్లో వీళ్ళు ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మనం ఆన్లైన్లో వీళ్ళ ప్రొడక్ట్స్ యొక్క రేటింగ్ చూసినట్టయితే రేటింగ్స్ కూడా మనకి బాగానే కనబడుతున్నాయి. అండ్ వీళ్ళ ఎంప్లాయీ కౌంట్ చూసినట్టయితే కరెంట్లీ 2212 ఎంప్లాయీ బేస్ ఉన్నది. బట్ ఎట్రిషన్ రేట్ ఏదైతే ఉన్నది ఇది కొంచెం హైయర్ సైడ్లో కనబడుతుంది. 23.91% ఎట్రిషన్ రేట్ అంటే అది చాలా హైయర్ సైడ్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీకి 2 ప్రమోటర్స్ ఉన్నారు. ఒకళ్ళు అంకిత్ గర్, ఇంకొకళ్ళు చైతన్య. అంకిత్ గర్ కరెంట్లీ CEO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ చైతన్య ED పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా 3 crores ఈచ్ అయితే యాన్యువల్లీ శాలరీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ మిస్టర్ నవేష్ గుప్తా CFO పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. ఈయన 30 lakhs శాలరీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ ఇంకొక టాప్ మేనేజ్మెంట్ పొజిషన్ మిస్టర్ దివ్యాందు పాండే
అపాయింట్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ 74 lakhs సాలరీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినట్టయితే ఆర్హెచ్పి ఫైల్ చేసే టైంకి అంకిత్ గారికి 33.03% స్టేక్ హోల్డ్ చేస్తున్నట్టయితే చైతన్య 9.98% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన స్టేక్ అంతా కూడా ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్. మనకు తెలుసు కదా, ఏవైతే కంపెనీస్ అగ్రెసివ్గా గ్రో అవుతుంటే అలాంటి కంపెనీస్లో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎంటర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా పీఈ ఫర్మ్స్ ఎంటర్ అయ్యి అండ్ యాక్చువల్లీ ఐపీఓలోని వాళ్ళు ఓఎఫ్ఎస్ రూపంలో సెల్ చేస్తున్నారు. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ దే ఆర్ మేకింగ్ లార్జ్ సమ్ ఆఫ్ మనీ. అండ్ ఈ ఐపీఓ డీటెయిల్స్ చూస్తున్నట్టయితే ఇష్యూ సైజ్ 1288 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 377 crores అయినట్టయితే ఓఎఫ్ఎస్ 911 crores. అంటే పీఈ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీఈ ఫర్మ్స్ అండ్ ప్రమోటర్స్ కూడా కొంచెం స్టేక్ అయితే సెల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం ఏదైతే స్టేక్ సేల్ ద్వారా 911 crores కూడా వీళ్ళ పాకెట్స్లోకి అయితే వెళ్ళున్నది, కంపెనీలోకి వెళ్ళదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹1 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹185 నుంచి ₹195 మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ హైయర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా చూసినట్టయితే ఈ కంపెనీని 6,373 crores మార్కెట్ క్యాప్ అయితే వాల్యూ చేశారు. అండ్ ఈ ఐపీఓలో మనం పార్టిసిపేట్ చేయాలంటే 76 షేర్స్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 76 మల్టిపుల్స్లో మనం అప్లై చేయొచ్చు. రీటైల్ కోటాలో ₹14,820 అయితే ఒక లాట్ మనం పార్టిసిపేట్ చేయడానికి కావాలి. అండ్ మాక్సిమం రీటైల్ కోటాలో 13 lots వరకు అయితే మనం అప్లై చేయొచ్చు. బీఎస్సీ అనేసి 2 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది. అండ్ ఐపీఓ ఈరోజు 8th రోజున ఓపెన్ అయ్యి 10th రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన 20 days మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్కి 75%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 10% కోటా ఇచ్చారు. అండ్ 1,200 crores ఐపీఓలోని 10% కోటా అంటే 120 crores. కరెంట్లీ ఐపీఓస్ రిలేటెడ్గా ఉన్న క్రేజ్ బట్టి చూసినట్టయితే 120 crores ఫిల్ అయిపోవడం పెద్ద మ్యాటర్ కాదు. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో 276 crores డెట్ ఉన్నది అండ్ 557 crores ఈక్విటీ ఉన్నది. డెట్ ఈక్విటీ రేషియో చూసినట్టు 0.49 times విచ్ ఇస్ ఇన్ కంఫర్టబుల్ జోన్ గాని మనం అర్థం చేసుకోవచ్చు. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూ లాస్ట్ 3 yearsలోని 25.2% CAGR అయితే గ్రో చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా విషయంకి వచ్చేసరికి 2023 ఇది లాస్ మేకింగ్ కంపెనీ, 2024-2025లో పాజిటివ్ ఎబిటా నెంబర్ జనరేట్ చేశారు. అండ్ ఈ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్గా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే లాస్ట్ 10 yearsలోని మేము మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ప్రాఫిటబుల్ కంపెనీగానే రన్ చేసాం. ఓన్లీ థింగ్ 2022లో మేము లార్జ్ క్యాపెక్స్ చేసాం. గ్రీన్ఫీల్డ్ క్యాపెక్స్ ఏదైతే చేసామో క్యాపెక్స్ చేసినప్పుడు ఇనిషియల్గా కాస్ట్లు అయితే వస్తాయి కదా, మనకి కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగే కొద్దీ అది ప్రాఫిటబుల్ కింద టర్న్ అవుతుంది కదా. సో ఆ లార్జ్ క్యాపెక్స్ చేయడం వల్ల 22-23 yearsలో ఎబిటా లాసెస్ అయితే చూసాం. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చి 23, 24 అండ్ 25లోని ఫస్ట్ హాఫ్లోని మేము లాసెస్ అయితే చూసాం. దాని తర్వాత నుంచి ప్రాఫిట్స్ అయితే చూసినాం. అండ్ ఈ ఫస్ట్ 6 months నెంబర్స్ ఏవైతే వీళ్ళు డెలివర్ చేశారో ఇది పాజిటివ్ ప్యాట్ నెంబరే డెలివర్ చేశారు. వీళ్ళు చెప్పింది నిజమా కాదా అన్నది మనకి కమింగ్ అంటే లిస్ట్ అయిన తర్వాత కమింగ్ క్వార్టర్స్లో అర్థమవుతుంది. మేనేజ్మెంట్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే చేస్తే వీళ్ళు చెప్పింది నిజమైనట్టయితే విచ్ ఇస్ గుడ్, ఆ టైంలోని మనం రీరేటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు చెప్పింది అబద్ధం అయినట్టయితే మాత్రం మనకి స్టాక్ మీద చాలా ప్రెషర్ ఉండే ఆస్కారం కూడా ఉన్నది. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి మనకి లిస్టెడ్ పియర్ కంపెనీ ఒకటే ఉన్న షీలా ఫోమ్స్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ గ్రోత్ రేట్ అయితే చాలా బాగున్నది. అందుకని మార్కెట్ షేర్ కూడా వీళ్ళు గ్రాప్ చేయగలుగుతున్నారు. బట్ ఎబిటా అండ్ ప్యాట్ రిలేటెడ్గా మనం కంపారిజన్ చూపించలేం. అండ్ ఎనీవే షీలా ఫోమ్ ఒక ప్రాఫిటబిలిటీ నెంబర్స్లో కూడా మనకి డీగ్రోతే కనబడుతున్నది. అండ్ మనకి ఆర్హెచ్పీలో ఇచ్చిన డేటా బట్టి లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి రిటర్న్ రేషియోస్ కూడా నేను మాట్లాడలేను. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ 6 monthsలో వీళ్ళు ప్రాఫిట్ నెంబర్ని డెలివర్ చేస్తారు కాబట్టి దాన్ని ఒకవేళ అంటే యాన్యులైజ్ చేసి సిమిలర్ నెంబర్స్ వీళ్ళు నెక్స్ట్ హాఫ్లో కూడా డెలివర్ చేస్తారు అనుకున్నట్టయితే ఈ ఐపీఓని 85 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోచ్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ 5 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లో కోచ్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. వెరస్ పియర్ కంపెనీ షీలా ఫోమ్స్ విషయంకి వచ్చేసరికి 107 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ 1.86 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోచ్ చేస్తున్నారు. వీళ్ళ గ్రోత్ రేట్ ఇలాగే కంటిన్యూ చేసి వీళ్ళు ఫర్నిచర్ సెగ్మెంట్లో బాగా పెనిట్రేట్ అయ్యి ఒక మంచి ఫర్నిచర్ బ్రాండ్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వగలిగారు అనుకోండి, దెన్ ఇట్ కుడ్ బి డిఫరెంట్ కేస్. బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉన్నది. ఓన్లీ ఐపీఓ రిలేటెడ్గా అంటే డిమాండ్ కనబడుతుంది కాబట్టి అలా చూడాలంటే చూడొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ పరంగా గోయింగ్ హెడ్ వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ ఇవన్నీ కూడా అసెస్ చేసి ఆ టైంలో డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు ప్రాఫిటబుల్ కంపెనీ అంటున్నారు. బట్ నిజంగానే వీళ్ళు ప్రాఫిటబిలిటీ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఐపీఓ వరకే ప్రాఫిట్స్ చూపిస్తున్నారా అన్నది మనకి పోస్ట్ లిస్టింగే అర్థమవుతుంది. సో ఆ రిస్క్ ఈ బిజినెస్ ద్వారా ఉన్నది కాబట్టి లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నట్టయితే కొంచెం ఈ రిస్క్ని కూడా దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అయితే అవుతుంది. ఇది గైస్ ఐపీఓ రిలేటెడ్గా షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చి ఇప్పుడు లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.